విజయనగరం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన చైర్మన్ కంది వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ రక్తనిధి కేంద్రం ద్వారా సేకరించిన రక్తంలో 30% ప్రభుత్వ ఆసుపత్రులకు అలాగే క్యాన్సర్, సికిల్ సెల్, తలసేమియా రోగులకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తలసేమియా రోగుల కోసం రక్త మార్పిడి కేంద్రం, న్యాయ సేవ కేంద్రం, పేద మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ, ఫిజియోథెరపీ సెంటర్ వంటి సేవలను దాతల సహకారంతో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇక్కడ హోమ్లెస్ షెల్టర్ ఉందండి. అది గతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యం ఉండేది. వాళ్ళు నిర్వహించలేక మన ఇండియన్ రెడ్ క్రాస్కి ఇస్తే దాన్ని నిరంతరం వాళ్ళని ఆదుకోవడానికి మనం ఉపయోగిస్తామండి. దానికి అదంతా మెరుగుదల కోసం మా యొక్క ఎంసీ మెంబర్ నుంచి ఒక వీర్రాజు గారు ఆయన్ని మనం దానికి ఒక ఇన్ఛార్జ్గా వేసాం. అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంక్ మరింత చక్కగా పనిచేయడానికి ఈ బాహుల్యంలోకి జనబాహుల్యంలోకి వెళ్ళాలంటే ప్రధానమైన మరి మీడియా మాత్రం కారణం అండి. ఈ మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క సేవను విస్తృతం చేయడానికి ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా మరియు విపత్తులు జరిగినా ఇమీడియట్గా మన సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నాం. ఇక మరింత చేయడానికి ఈ యొక్క సేవలు అందుకోవడం కూడా కొంతమందికి తెలియట్లేదు. దానికి కావాలంటే కేవలం మీ యొక్క మీడియా మిత్రుల యొక్క వైస్ చైర్మన్ గారు వరలక్ష్మి గారండి. అదేవిధంగా మా ట్రెజరర్ గారు మరి డాక్టర్ విశ్వేశ్వరరావు గారు, ఆయన మరొక విషయం చెప్పారండి. మన సంస్థ ద్వారా ఫిజియోథెరపీ ఫ్రీగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అది దశల వారికి ఒక్కొక్క కార్యక్రమం కూడా చేస్తామండి. అంతేకాకుండా మా కార్యక్రమం చేయడానికి ఇప్పటికే మేము కార్యాచరణ రూపొందించి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అవన్నీ కూడా